ఎగ్జార్సిమ్. ఎప్పుడైతే మనిషి శరీరంలో శైతాన్ ప్రవేశించినప్పుడు ఆ దుష్ట ఆత్మ ఆ మనిషి శరీరాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంకా అది క్రమక్రమంగా ఆ వ్యక్తిని లోపటి నుంచి కొంచెం కొంచెంగా తినడం ప్రారంభిస్తుంది. అంటే అతన్ని శారీరకంగా మానసికంగా బలహీనంగా చేస్తుందన్నమాట. ఆ బాధను అందరూ తట్టుకోలేరు. కానీ ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి శరీరంపై ఏకంగా 67 సార్లు ఎగ్జార్సిమ్ చేశారు. అంటే భూత వైద్యం చేశారన్నమాట. అది ఎలా ఉంటుందో మనం కొన్ని మూవీస్లో చూసాం. ఆత్మ మాంత్రికుడి మాట వినకపోతే అతను తన విద్యలతో ఆత్మ ఉన్న శరీరాన్ని గాయపరుస్తూ తన కంట్రోల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఇక అలాంటి పరిస్థితులను కూడా అనాలిస్ ఎదుర్కొంది. ఇక అప్పటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి తన శరీరంలో ఏకంగా 6 ఆత్మలు ఉన్నాయని చెప్పింది. అనాలిస్ వయసు అప్పుడు 23 సంవత్సరాలు మాత్రమే. ఇక ఏవైతే ఆత్మలు ఉన్నాయో అవి అనాలిస్ని కనీసం తినడానికి కూడా అనుమతించని విధంగా ఆమె ఆ దుష్ట ఆత్మల బారిలో చిక్కుకుంది. ఆమె బరువు కేవలం 30 కిలోలు మాత్రమే. మీరు చూస్తున్న ఈ ఫోటోకి మధ్యలో కొన్ని సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది. అంటే ఆమె అంతగా శైతాన్ కంట్రోల్లోకి వెళ్ళింది. అసలు ఈ అమ్మాయికి ఏం జరిగిందో, ఆమె ఎలాంటి బాధను అనుభవించి ఉంటుందో, మరియు ఎన్ని భయంకరమైన సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ఉంటుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. రాత్రి ఒంటరి సమయంలో ఉన్నప్పుడు ఈ వీడియో చూడడం అంత మంచిది కాదు. అలాగే చిన్నపిల్లలు ఈ వీడియోని అస్సలు చూడకండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూసేవారికి అసలు భయం అంటే ఏమిటో అర్థమవుతుంది. అయితే ఈరోజు మీరు సరిగ్గా నిద్రపోవద్దనుకుంటే అప్పుడు ఈ వీడియోని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా మధు మిస్టీరియస్ స్టోరీస్లోకి వెళ్ళిపోదాం. ఆ అమ్మాయి పేరు అనాలిస్ మిచెల్. 21 సెప్టెంబర్ 1952లో ఆ అమ్మాయి జన్మించింది. అనాలిస్ కుటుంబ సభ్యులు చాలా మంచివారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు దైవభక్తి చాలా ఎక్కువ. వాళ్ళు దేవుణ్ణి ఎంత బాగా నమ్ముతారో దయ్యాలను కూడా అదే విధంగా నమ్ముతారు. అనాలిస్ జీవితంలో 16 సంవత్సరాలు చాలా హ్యాపీగా గడిచాయి. స్కూల్ అయిపోయిన తర్వాత ఆమె కాలేజీకి వెళ్ళడం కూడా మొదలుపెట్టింది. అయితే 1968వ సంవత్సరంలో ఆమె జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఆ రోజు నుంచి ఆమె వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఆమె కొన్నిసార్లు చూస్తూనే అకస్మాత్తుగా మూర్ఛపోయేది. దానివలన ఆమె శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఆమె కుటుంబంలోని వ్యక్తులు మరియు ఆమె స్నేహితులు కూడా ఆమెను చూసి చాలా దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. అప్పుడు అనాలిస్ కుటుంబ సభ్యులు డాక్టర్ని సంప్రదించారు. డాక్టర్స్ ఆమెను ట్రీట్ చేస్తూ తనకొక జబ్బు వచ్చిందని నిర్ధారించుకుంటాడు. ఆ జబ్బు పేరు టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ. ఇది ఎలాంటి జబ్బు అంటే మనిషికి అకస్మాత్తుగా మూర్ఛలు తెప్పించే ఒక రకమైన వ్యాధి. దీనివల్ల రోగి చాలా వింతగా ప్రవర్తిస్తాడు. అనాలిస్కి ఆ రోజుల్లో తరచూ మూర్ఛలు వచ్చేవి. ఆమె శరీరం కూడా చాలా భయంకరంగా మారిపోతూ ఉంటుంది. కానీ డాక్టర్స్ మాత్రం ఆ జబ్బును నయం చేయలేకపోతున్నారు. ఇక రోజుకి అనాలిస్ ప్రవర్తన చాలా భయంకరంగా మారుతుంది. ఒకరోజు రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు హఠాత్తుగా తన ఛాతీ మీద ఎవరో ఎక్కి కూర్చున్నట్టుగా అనిపించింది. అనాలిస్ తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పగా వాళ్ళు చాలా భయపడిపోయి వెంటనే డాక్టర్ని ఇంటికి పిలుస్తారు. డాక్టర్ అనాలిస్ని చెక్ చేసి ఇలాంటివన్నీ చాలా సాధారణంగా జరుగుతుంటాయని చెబుతాడు. ఇక ఎప్పటిలాగానే అనాలిస్కి డాక్టర్ ఇంజెక్షన్ వేసి నిద్రపుచ్చుతాడు. ఆమె ప్రతిరోజు చికిత్స తీసుకుంటూ నిరంతరం మందులు వేసుకుంటూ కాలం గడుపుతూనే వస్తుంది. అనాలిస్ని వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒక రూమ్లో బంధించి తాళం వేస్తూ ఉంచేవారు. ఆ రూమ్లో ఉన్నంతసేపు అనాలిస్ చాలా వింతగా ప్రవర్తించేది. ఆమె ఒక నార్మల్ అమ్మాయిలాగా ప్రవర్తించడం లేదు. వింతగా అరుస్తూ సడన్గా స్పృహ తప్పిపోయేది. దానివల్ల అనాలిస్ జీవితం రోజుకి దిగజారిపోతూనే ఉంది. అనాలిస్ తన తల్లికి ఒక విషయం చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేది. ఒకరోజు అనాలిస్ माँ को बताने की कोशिश करती थी कि वो जब भी बिस्तर पर लेटती है उसे बिस्तर के अंदर से अजीब आवाजें आती हैं తన చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని, అలాగే తనని जो నరకంలోకి उसको नरक में ले जाने के लिए आए వస్తున్నట్టుగా हैं। ఆమె ఊహించుకునేది. కానీ ఒకరోజు ఎలాంటి సంఘటన జరిగిందంటే అనాలిస్ మరియు ఆమె కుటుంబ సభ్యుల జీవితం ఆ రోజుతో శాశ్వతంగా మారిపోయింది.
ఒకరోజు అనాలిస్ తన గదిలో ఒంటరిగా కూర్చొని మేరీమాత విగ్రహం చూస్తున్నప్పుడు అప్పుడు వెనుక నుంచి అనాలిస్ తల్లి కూడా ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక్కసారిగా అనాలిస్ తన తల్లి వైపు తిరిగి ఆమెను చూడడం ప్రారంభించింది. అనాలిస్ కళ్ళు మనిషి కళ్ళలా కాకుండా పూర్తిగా నల్లగా మారి చాలా భయంకరంగా కనిపించింది. ఎలాగంటే ఒక భయంకరమైన శైతాన్ లాగా. 1973 అనాలిస్ పరిస్థితి చాలా ప్రమాదంగా మారింది. ఆమె ఆత్మలను చూస్తున్నట్టుగా డాక్టర్కి చెప్పడానికి ప్రయత్నించేది. కానీ ఆ డాక్టర్కి మూఢనమ్మకాల మీద నమ్మకం లేదు. అతను ఎప్పుడూ అనాలిస్కి సంబంధించిన జబ్బుపై ఫోకస్ చేసేవాడు. అనాలిస్ శరీరంలో భయంకరమైన శైతాన్ ఉందని, కాలిపోయిన వ్యక్తుల ముఖాలను తాను చూస్తున్నానని ఆమె చెప్పడం మొదలుపెట్టింది. అనాలిస్ శరీరం నుండి మలమూత్ర వాసనలు భరించలేనంతగా వస్తూ ఉంటాయి. డాక్టర్ ఇచ్చే మందులు ఆమె శరీరానికి సహకరించడం లేదు. ఇక ఆమె ఆరోగ్యం కూడా మరింతగా క్షీణిస్తూ వస్తుంది. ఆమె ప్రవర్తన కూడా చాలా వింతగా మారుతుంది. ఇంతలా అనాలిస్ అందరితో చెప్పుతున్నా అనాలిస్ మాటలు ఎవ్వరూ నమ్మటం లేదు. దానివలన అనాలిస్ చాలా కృంగిపోతూ ఉంది. తన ఇంట్లో శైతాన్ ఉందని, తనని ఆ శక్తి బాధ పెడుతుందని, అదే తన అనారోగ్యానికి కారణమని అనాలిస్ అందరితో చెబుతుంది. కానీ ఆమెను ఎవరూ నమ్మటం లేదు. అనాలిస్ అనారోగ్యానికి తన మూర్ఛ రోగమే కారణమని, దానికి సంబంధించిన చికిత్స మాత్రమే చేస్తూ ఉంటారు. 1975లో అనాలిస్ తినడం తాగడం పూర్తిగా మానేసింది. ఆమె శరీరం ఒక అస్థిపంజరంలా తయారైంది. రాత్రి సమయంలో నిద్రపోవడం కూడా మానేసి ఆమె రాత్రంతా మేల్కొని ఏదైనా పురుగు, సాలీడు లాంటివి కనిపిస్తే వాటిని పట్టుకొని తింటూ ఉండేది. దాదాపు ఆమె ప్రవర్తన ఒక సైతాన్లా మారింది. ఆమె చర్చికి వెళ్ళడం మానేసింది. తన ఇంట్లో దేవుడు చిత్రపటాలు లాంటివి ఉంటే వాటిని వెంటనే పగలగొట్టేది. అనాలిస్ తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా చర్చికి తీసుకువెళ్తే ఆ చర్చిలో అడుగుపెట్టిన వెంటనే ఆమె చాలా భయంకరంగా అరిచేది. ఇక ఇలా జరుగుతూ ఉండగా ఆమె శరీర బరువు కూడా తగ్గుతూ వస్తుంది. ఒకరోజు అనాలిస్ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది ఆమెకు ఎలాంటి జబ్బు లేదని. ఆమెను ఏదో దుష్టశక్తి పీడిస్తుందని అనుకుంటారు. ఇక అనాలిస్ని రక్షించడానికి ఒకే మార్గం ఉందని, అది కూడా చర్చ్ అని అర్థం చేసుకుంటారు. ముందుగా అనాలిస్ తల్లిదండ్రులు అస్ట్రో అనే వ్యక్తిని తన ఇంటికి పిలుస్తారు. అస్ట్రో చర్చిలో పనిచేసేవాడు మరియు అతను చర్చి ఫాదర్తో కలిసి ఎగ్జార్సిమ్లో సహాయపడేవాడు. ఒకరోజు అస్ట్రో ఇంటికి వచ్చినప్పుడు అతడు అనాలిస్ని నేలపై పడి ఉండడం చూస్తాడు. అక్కడ పడి ఉన్న అనాలిస్ అస్ట్రోని చూసి అతని ముందు మూత్ర విసర్జన చేస్తుంది. ఇక ఇది మీరు లిటరల్లీ నమ్ముతారో నమ్మరో తెలియదు, కానీ ఆమె అస్ట్రో ముందు తన మూత్రాన్ని తాగడం ప్రారంభిస్తుంది. అది చూసిన అస్ట్రోకి నిజంగానే ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని అర్థమవుతుంది. అస్ట్రో అక్కడ జరిగిన పూర్తి సంఘటనని చర్చి ఫాదర్తో చెప్పినప్పుడు క్యాథలిక్ చర్చికి చెందిన బిషప్ జోసెఫ్ మరియు అతని తోటి ఫాదర్తో కలిసి అనాలిస్పై ఎక్సోర్సిజం చేయడం ప్రారంభిస్తారు. ఆ సమయంలో ఆమె వింత వింత గొంతులతో కేకలు వేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె ఇంగ్లీష్లో మాట్లాడేది, మరికొన్నిసార్లు లాటిన్ భాషలో మాట్లాడేది, మరి ఇంకోసారి ఆమె ఎలాంటి భాషలో మాట్లాడుతుందంటే అసలు ఈ లోకానికి సంబంధం లేని భాషలాగా ఉంటుంది. ఈ మొత్తం ఎగ్జార్సిమ్ తర్వాత ఆమె పూర్తి వాయిస్ని కూడా రికార్డ్ చేశారు. ఆ సమయంలో ఆమె వేరువేరు గొంతులతో తన పేర్లను చెబుతూ ఉంది. ఈ పేర్లన్నీ చాలా పాతవైనప్పటికీ తనలో ఉన్న ఆత్మలు చెప్పే మాటల ప్రకారం నరకానికి తీసుకువెళ్ళే ఆత్మలన్నీ వచ్చి ఇప్పుడు తన శరీరంలో స్థిరపడ్డాయని అర్థమవుతుంది. అనాలిస్ తినడం తాగడం కూడా మానేసింది. ఆమె పరిస్థితి చాలా దీనా వ్యవస్థలో ఉంది. ఇక ఆమె 67 రకాల బాధాకరమైన విధానాల ద్వారా తన శరీరంపై భూతవైద్యం చేశారు. ఇక అనాలిస్ అన్నిటితో విసిగిపోయి ఇక ఆత్మలతో పోరాడలేనని 23 ఏళ్ల వయసులో ఆమె ఒకరోజు చనిపోయింది. కానీ ఇదంతా ఇక్కడితో ఆగలేదు. అనాలిస్ మరణించిన తర్వాత ఒకరోజు తన ఇంట్లోకి ఒక నన్ వచ్చి తన కలలో అనాలిస్ని చూశానని, ఆమె శరీరం సమాధిలో సురక్షితంగా ఉందని చెబుతుంది. ఇక ఇది విన్న అనాలిస్ తల్లి చాలా బాధపడుతుంది. ఆమె చాలా కలత చెంది ఆమె అదే రోజు అనాలిస్ సమాధిని తవ్విస్తుంది. కానీ ఆ నన్ చెప్పిన మాటలు అబద్ధమని నిరూపించబడతాయి. అనాలిస్ శరీరం సాధారణ మానవుల్లా కుళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ రియల్ స్టోరీని బేస్ చేసుకొని హాలీవుడ్లో ఒక మూవీ కూడా తీశారు, ద ఎక్సోరిజం. మీకు వీలుంటే ఆ మూవీని కూడా చూసేయండి.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు అనాలిసిస్ గురించి మాట్లాడుకుంటే అసలు అనాలిసిస్కి ఏం జరిగింది? ఇది పారానార్మల్ యాక్టివిటీనా లేదా మనుషులు చేసిన తప్ప? సో ఫ్రెండ్స్, ఇదొక ఎగ్జాంపుల్గా అనుకుందాం. ఈ స్టోరీలో ఆ అమ్మాయికి వచ్చిన జబ్బు వేరే ఎవరికైనా వస్తే, వాళ్ళు ఉన్న వాతావరణంలో దయ్యాల ప్రస్తావన ఉంటే, ఇక ఆ జబ్బు మందులతో తగ్గకుంటే, ఎవరో ఒకరు దయ్యాలను నమ్మేవారు మీ దగ్గరికి వచ్చి నీపై ఎవరో కూర్చున్నారు లేదా నీకు ఒక చెడ్డ గాలి సోకింది అని చెబితే మీరు కూడా దయ్యాలు ఉన్నాయని నమ్మటం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ వాతావరణం మనల్ని నమ్మే విధంగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.